ఇరుముడి మూవీ మాత్రం చూడడం జరిగింది. చాలా అంటే చాలా బాగుంది. ఎంత బాగుందంటే నేను చెప్పలేనంత బాగుంది. నిజం చెప్తున్నా. వన్ మ్యాన్ షో రవణ అని మాత్రం చెప్పగలుగుతాను. రవణకు మాత్రం ఈ స్టోరీ అనేది రవణ కొరకే రాసుకున్నట్టుంది. నిజం చెప్తున్నా. అసలు రవణ లేకపోతే వేరేటోళ్ళని ఎవరిని ఊహించుకోలేము అనుకుంటా. ఎందుకు చెప్తున్నా అంటే ఇరుముడిలో చాలా అంటే చాలా జెన్యూన్ క్యారెక్టర్. నిజం చెప్తున్నా. రవణ ఒక తాగుబోతు క్యారెక్టర్తో పాటు మళ్ళీ అయ్యప్ప మాలలో కనిపించే క్యారెక్టర్ కావచ్చు, లేకపోతే తండ్రి కూతురు సీన్స్లలో కావచ్చు, అంతేకాకుండా ఫ్యామిలీ ఎమోషన్స్లో కావచ్చు. నిజం చెప్తున్నా చాలా అంటే చాలా బాగా తీశారు. నిజం చెప్తున్నా. శివ నిర్మాణంలో మాత్రం స్క్రీన్ ప్లే డైరెక్షన్ డిపార్ట్మెంట్ మాత్రం చాలా బాగా వర్క్ చేసింది. ఫోటోగ్రఫీ మాత్రం నెక్స్ట్ లెవెల్ అనిపించింది. అంతేకాకుండా జీవి ప్రకాష్ ఎక్స్పెషల్గా చెప్పాల్సింది మ్యూజిక్ డైరెక్టర్ గురించి. ఎందుకు చెప్తున్నా అంటే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ మాత్రం ఇచ్చి పడేసిండు. అంతేకాకుండా సాంగ్స్ కూడా చాలా బాగుంది. దాంతోపాటు హైలైట్స్ కొన్ని ట్విస్ట్ ఉంటాయి దీంట్లో. టీచర్ ట్విస్ట్ కావచ్చు, కొన్ని స్పాయిలర్ చేయడం ఎందుకని నేను చెప్పలేకపోతే ఒకటే చెప్తున్నాను. ఈ క్యారెక్టర్ మాత్రం చాలా హైలైట్గా యూనిక్గా అనిపిస్తుంది. అంతేకాకుండా రవితేజ తండ్రి కూతుల సీన్స్ మాత్రం నెక్స్ట్ లెవెల్లో అనిపిస్తుంది. అంతేకాకుండా దీంట్లో ఈ ఇరుముడిలో సాంగ్ వస్తుంది, మల్లెపూల సాంగ్ మాత్రం నెక్స్ట్ లెవెల్లో అనిపిస్తుంది. ఆ వైబ్ అనేది నెక్స్ట్ లెవెల్ అనిపించారు. జీవి ప్రకాష్ గారికి హెల్త్ని అయితే సెల్యూట్ కొట్టున్నా. మల్లెపూల పల్లెకి సాంగ్ వచ్చినప్పుడు మాత్రం థియేటర్ మాత్రం తగ్గలబడిపోతుంది. నిజం చెప్తున్నా. అంతేకాకుండా ఇంటర్వెల్ బ్యాంగ్లలో కానీ కొంచెం మనకు జీవి ప్రకాష్ గారు స్పెషల్గా ఉందని చెప్పాడు. ఆ ఫైట్ సీక్వెన్స్లో ఆ ఇరుముడి ఆ బీజిఎం కొట్టుతాడు డీజే రిమిక్స్లో, నిజంగా నాకైతే ఇచ్చి పడేసింది అనిపించింది. అంతేకాకుండా ఇరుముడిలో ఎక్స్పెషల్గా నిజం చెప్తున్నా ప్రతి ఒక్కరు రవణ ఒకరు ఒక్కసారైనా చూడాలనిపిస్తుంది. నిజం చెప్తున్నా. నిజంగా మనము నిజంగా హిందువులం అని అనుకుంటే నిజంగా ఎక్స్పెషల్గా నాకైతే చాలా నచ్చింది ఫ్రెండ్స్. నిజం చెప్తున్నా. ఎలా చెప్పాలో నాకే అర్థమైతే లేదు. స్టోరీ మాత్రం చాలా బాగుంది. అందరు ఎక్స్పెషల్ క్యారెక్టర్స్ మాత్రం చాలా బాగుంటుంది. సాయి కుమార్ గారి క్యారెక్టర్ కూడా చాలా బాగుంటుంది. మీరు చూడండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్ ఫ్రెండ్స్. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని దాని పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది, బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే మరిన్ని వీడియోస్ చూడగలుగుతారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. జై హింద్ ఫ్రెండ్స్.